హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అనుకోకుండా 2 రోజులకి బెంగళూరు వెళ్ళి రావాల్సి వచ్చింది. ఫ్యామిలీ అందరము వెళ్ళామన్నమాట. నిన్న కోల్కతాలో ఎయిర్పోర్ట్ లో దిగి ఇంటికి వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది. ఇంకా ఫుల్ నిద్రలకి అందరము చక్కగా పడుకుడిపోయాము. నేనైతే ఇంకా ఈ రోజు పొద్దున్నే లేసాను అనమాట. లేచి ఇల్లు అవన్నీ క్లీన్ చేశాను. బాబా ఏటండాలి కూరగాయలు ఎటు ఉన్నాయా? కూరగాయల సొరకాయ ఉంది, అంతే, ఇంకేం లేవు. ఇప్పుడు నేను రెడీ అయ్యి ఇలా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఉంది, దానికి వెళ్ళాలి. అవును కదా. ఇప్పుడు కూరగాయలు తెచ్చే టైం కూడా లేదు. నువ్వు ఏదో ఒకటి తొందరగా అయిపోయింది, ఏదో ఒకటి చేసే పప్పు గానీ అలాంటిది. వట్టి పప్పు ఏం తింటాంలే, పప్పు చారు చేసేస్తాం. పప్పు చారు చేసేసి బంగాళదుంపలు ఉన్నట్టున్నాయి ఫ్రై చేసేస్తాం. మరి టిఫిన్ కూడా ఏదో ఒకటి తొందరగా అయిపోయింది. దోశల పిండి, ఇడ్లీ పిండి ఏం లేవు. ఇంకా ఉప్మా అన్న టైం పడుతుంది. పోహా చేసానా మొన్న కోఆపరేటివ్ నుండి అటుకులు తీసుకుని వచ్చాను. ఇంకా లేట్ చేయకుండా నేను ఉండేస్తాను. అయితే ఇవిగోండి అటుకులు, దీన్నే పోహా అంటారు. ఫస్ట్ అయితే 1-2 సార్లు కడిగేసి ఇవి నానపెట్టేస్తాను. తర్వాత నేను ఉల్లిపాయలు అవన్నీ తాలింపు కట్ చేసుకుంటాను. ఇదిగోండి అటుకులు అయితే కడిగేసాను. కడిగేసి కొంచెం వాటర్ వేసి అయితే నానపెట్టేశాను. ఇంకా పప్పు చారు వండుతాను అని చెప్పాను కదా. పప్పు చారుకి కందిపప్పు కూడాను కడిగేసి నానపెడతాను. పోహా చేయడానికి కావాల్సిన తాలింపు అన్ని కూడాను కట్ చేసుకున్నాను. ఇక్కడ అందరము ఫ్లైట్ లో వెళ్ళామన్నమాట బెంగళూరు. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడే అన్నాను అసలు ఫ్యామిలీతో ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలి ఫ్లైట్ లో అనేసి. ఆ రోజు ఎంత త్వరగా వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. మా పిల్లలు అయితే అస్సలు ఫ్లైట్ జర్నీ ఎంత కూడా భయపడలేదు, ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇంకా లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు మా అత్తకి, మా మామకి, అలాగే మా అమ్మకి, మా నాన్నకి, వీళ్ళకి కూడాను ఒకసారి ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడవుద్దో ఏంటో చూడాలి మరి. ఇదిగోండి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నా, తర్వాత పోపు దినుసులు అన్ని కూడా వేసుకుంటున్నా. ఫస్ట్ టైం అయితే నేను కొంచెం భయపడ్డాను, కానీ మా పిల్లలు అస్సలు అబ్బే భయపడలేదు అసలు. పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్ని వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. టైం అయిపోతుంది పేరెంట్ టీచర్ మీటింగ్ కి. ఓకే, అక్కడ యాపిల్ ఉంది, ఇప్పుడు యాపిల్ అన్న తినేసెళ్ళు. ఇంకా పోహా స్పీడ్ గా అయిపోద్దని పోహా చేస్తున్నా. ఇంట్లోపలే టైం అయిపోయిందని మా బావ ఏమో లేక వెళ్ళిపోతున్నారు. సరేలేండి, ఇంక నేను పిల్లలు తింటాము. తాలింపు అయితే ఈ విధంగా చక్కగా ఏగిపోయింది, మంచి కలర్ వచ్చినంత వరకు ఏగింది. ఇప్పుడు ఇందులోనే అటుకులు మనం వేస్తాం కదా, దానికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం అంత పసుపు వేసుకుంటున్నాను. కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేనైతే పల్లీలు ఏం వేసుకోవట్లేదు. ఇంకా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఈ నానబెట్టిన అటుకులు వేసుకుంటున్నా. మా బావ ఉంటారు కదా అనేసి నేనైతే కొంచెం ఎక్కువ అటుకులు నానబెట్టేశాను. మా బావేమో టైం అయిపోయింది అనేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలితే మధ్యాహ్నం కన్నా తినాలి, ఫుడ్ అసలు వేస్ట్ చేయను నేనైతే. ఇంకా మొత్తము కూడాను బాగా కలుపుకొని ఫైనల్ గా ఉప్పు చూసుకుందాము సరిపోయిందా లేదని. సరిపోకపోతే కాస్త సాల్ట్ కూడా వేసుకుంటా. కావాలంటే ఇందులో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు, బాగుంటది. ఉప్పు కూడా చూసాను, కరెక్ట్ గా సరిపోయింది. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా పోహా అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. ఫుల్ ఆకలి లేస్తాను. ఇదిగోండి మా పిల్లలిద్దరికి కూడాను చిన్న చిన్న కప్పుల్లో వేసేసి స్పూన్లు పెట్టి ఇచ్చేసాను. చాలా బాగా వచ్చింది. నేను పిల్లలు తినేక ఇదిగోండి ఈ కొంచెం పోహా అయితే మిగిలిపోయింది, ఒక చిన్న గిన్నెలో ఊడ్చేసాను. పప్పుకు తగినట్టు వాటర్ వేసుకున్నాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఇంకా ఇండక్షన్ స్టవ్ అయితే ఆన్ చేస్తాను. మా అమ్మ ఎక్కువగా ఈ పప్పు చారు ఉండేది. మా అమ్మ చేసేటట్టు అయితే నేను ఇప్పుడు పప్పు చారు చేస్తున్నాను. ఇంకేండి పాలు కూడా ఇచ్చేసారు. ఈ మరగబెడతాను పప్పు అయిపోయిన తర్వాత. కుక్కర్ అయితే 4 విజిల్ వచ్చేసింది. పప్పు ఉడికిపోద్ది. నేనైతే ఇంకా కుక్కర్ తీసేసి పాలు పెడుతున్నాను. పప్పు అయితే చల్లగా అయిపోయింది, మూత తీస్తాను. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇదిగోండి బయట వాతావరణం అయితే ఈ విధంగా ఉంది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న చినుకులు లాంటివి అయితే పడుతున్నాయి. మేము ఊరెళ్ళక ముందు ఉన్న కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేస్తాను. ఇంక మేము ఊరెళ్ళి వచ్చిన బట్టలు అయితే వేయలేదు, ఇవే ఫుల్ గా ఉన్నాయి అనేసి. ఇవన్నీ కూడా ఇంక ఇంట్లోనే ఎండేయాలి, బయట వాతావరణము ముసురులాగా ఉంది కాబట్టి. ఇదిగోండి బట్టలన్నీ ఈ రూమ్ లో ఆరేస్తాను. మా పిల్లలు అయితే నాకు ఈ బట్టలన్నీ కూడా అందించారు. ఇంక ఇదిగోండి పప్పు చారుకు అయితే మళ్ళీ కుక్కర్ కడిగేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇదిగోండి పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి ఉల్లిపాయల తాలింపు అయితే బాగా ఎర్రగా ఏగింది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేస్తాను. ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను 3 టమాటాలు. ఈ టమాటా కూడాను బాగా మగ్గిపోవాలి. ఇందులోనే కాస్తంత ఉప్పు, పసుపు కూడా వేసుకుంటాను. ఇలాగైతే టమాటాలు వేగంగా మగ్గిపోతాయి. అలాగే పసుపు, ఆల్రెడీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి నేను కారం కొంచెమే వేస్తున్నా. మీరు కావాలంటే మీరు తిన్న కారం బట్టి మీరు వేసుకోవచ్చు.
మళ్ళీ కారం ఎక్కువ అయిపోయింది అనుకోండి మా పిల్లలు తినమన్నా తినరు, అందుకే నేను తగ్గించేస్తున్నా. ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడాను మెత్తగా మగ్గిపోవాలి ముక్కలు. ఇదిగోండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పును వేసేయడమే. ఇదిగోండి పప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కాస్తంత చింతపండు రసము, ఇప్పుడు పులుపుకు తగినన్ని వాటర్ వేసుకొని ఇంక ఈ పప్పు చారుని బాగా మరగబెట్టుకోవడమే. ఇదిగోండి ఇప్పుడు పులుపుకు సరిపడిన వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పు చారు బాగా మరగనిద్దాము, మూత పెట్టేద్దాం. ఇక్కడ పప్పు చారు అయితే మరుగుతుంది. పప్పు చారు ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటదని అయితే నేను చాలా సార్లు విన్నాను, కానీ నేను ఎప్పుడు ఆ కాంబినేషన్ ట్రై చేయలేదు. మీలో ఎవరైనా సరే ఆ కాంబినేషన్ ట్రై చేస్తే ఎలాగుంది, మీకు నచ్చిందో లేదనేది కామెంట్ చేయండి. ఇక్కడ పప్పు చారు అయితే మరుగుతుంది, ఇంకా మరగాలి. ఈ లోపల నేను బంగాళదుంప ఫ్రై చేస్తా అన్నాను కదా, దానికి కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటాను. బంగాళదుంపలు, ఉల్లిపాయలు అన్ని కూడాను. మా వాళ్ళకి స్కూల్ లేకపోతే చాలు బుద్ధిగా ఆడుకుంటున్నారు చూడండి ఇద్దరు ఇక్కడ. అంతే పప్పు చారు రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ తిన్నగా ఉండేది అనమాట పప్పు చారు, మరిగి కొంచెం కిందకు వచ్చేసింది ఎక్కడి నుంచి ఇక్కడికి. ఇంకా బంగాళదుంప ఫ్రై చేసేస్తే వంట రెడీ అయిపోయినట్టే. ఏమే పప్పు చారు అయిపోయిందా? ఆవలే ముందు వెళ్ళి పోహ తిను. ఇదిగోండి ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేసేస్తున్నా. ఇదిగోండి ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది, ఇంక వంట అయిపోయినట్టే. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. మా పిల్లలిద్దరికైనా స్నానాలు చేయించేశాను, ఇంక నేను కూడా స్నానం చేసుకున్నాను. ఇంక నిన్న లగేజ్ బ్యాగ్ ఒకటి ఉండిపోయింది, ఓపెన్ చేయలేదు, అది ఇంక ఇప్పుడు ఓపెన్ చేయాలి. 2 రోజులకి వెళ్ళాం కాబట్టి మా నలుగురికి ఈ బుడ్డి బ్యాగ్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఈ బ్యాగ్ లోని బట్టలన్నీ తీయాలి. ఇదిగోండి మేమైతే దీని గురించే జర్నీ చేసుకుని వెళ్ళాము. ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎక్కడ ఎలా తయారు చేస్తారు అన్నది మొత్తం వీడియో తీసాము, చూసేయండి. ఇప్పుడు నేను మైసూర్ దగ్గర ఉన్న పక్షిరాజాపుర విలేజ్ కి వచ్చేసాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు నార్త్ సౌత్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడాను ఒక హెయిర్ ఆయిల్ బాగా వైరల్ అవుతుంది. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది చేశారు. ఇంకా నాకు కూడా అవకాశం వచ్చింది, నేనైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఎంతలా చెప్తున్నాను అంటే ఈ పాటికే మీ అందరికి ఒక ఐడియా వచ్చేసి ఉంటది. అదేనండి ఆదివాసీ హెయిర్ ఆయిల్. నేను ఇక్కడికి వస్తున్నాను అని చెప్తే మా ఫ్రెండ్స్ అయితే నాకు 1 బాటిల్ తే, నాకు 2 బాటిల్ తే అనేసి ఆల్రెడీ ఆర్డర్లు అయితే ఇచ్చేసారు. ఎప్పటికే ఈ ఆయిల్ మీలో ఎంతమంది వాడుతున్నారో కామెంట్ చేయండి. నేను ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా, నేను కూడా కొన్ని ఆయిల్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళి వాడతాను. అసలు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ లో ఏమేమి వేస్తారు, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూడడానికి నాకు భలే ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూసేద్దాం. నమస్తే అండి. నమస్తే. మేము ఆంధ్ర నుండి వచ్చాము. అసలు ఎక్కడ చూసినా సరే ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనే బాగా పేరు వినిపిస్తుంది. అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? మేడం ఇదంటే నా నాన్న పడదాదాలు అన్ని అప్పుడు నుంచి ఇది తయారు చేసి చిన్న చిన్న వీటిలో సేల్ చేస్తుంది. ఇప్పుడు అంటే ఇది ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు ఎన్ని యూట్యూబర్ వచ్చేసి ఇక్కడ దీన్ని చూసి 2 బొట్లు 3 బొట్లు తీసుకుని పోయి రిజల్ట్ చూస్తుంది, మంచి రిజల్ట్ దొరుకుతుంది. ఇదంటే గిడుములకి ఇప్పుడు 1-2 సంవత్సరాలుగా బాగా ఫేమస్ అయింది, కానీ ముందు నుండి ఆయిల్ ఉంది. అవును, ఇదంటే నా నాన్న పడదాదా వీళ్ళ నాన్నలు ముత్తాతల నుంచి కూడా ఈ ఆయిల్ తయారు చేస్తున్నారంట. కాకపోతే ఈ మధ్య ఇది బాగా ఫేమస్ అయ్యింది. అవును, వీళ్ళందరూ ఈ ఆయిల్ యూజ్ చేసిన వల్ల. అవును, ఇది నా చెల్లి. ఇది 1 సంవత్సరం రియల్ హెయిర్ ఎండుకులు. మనం రోడ్డు మీద పోయేటప్పుడు ఒక్కరు లాంగ్ హెయిర్ కనబడితేనే ఇంక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా సరే వెనక్కి తిరిగి మరీ చూస్తాము. అలాంటిది చూడండి ఇక్కడ అందరికి కూడా లాంగ్ హెయిర్ ఉంది. ఇంకెక్కడ జెంట్స్ కూడా లాంగ్ హెయిర్ ఉంది. చూడండి ఎంత సిల్కీగా ఉంది, లాంగ్ గా ఉంది అండ్ థిక్ గా ఉంది. ఇప్పుడు రోజుల్లో అందరివి ఎలక తోకలు తప్పితే ఇంత లాంగ్ హెయిర్లు అయితే చాలా తక్కువ అయిపోయాయి. 45 ఏజ్ అంట. చూడండి హెయిర్ నాకు గట్టి 25 ఏళ్ళు కూడా లేదు నా హెయిర్ చూడండి. ఓకే, చిన్న పిల్లలు 5 ఇయర్స్ నుండి ఎప్పటి వరకు అంటే పెద్ద పిల్లలు కూడా అందరూ వాడొచ్చంట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వేసి ఆయిల్ తయారు చేస్తారంట. ఇన్ని కూడా ఎన్ని వనమూలికలు అండి? ఓకే మేడం, ఇది అంతే 180 జడిబుటీలు ఉంది. ఇది జడిబుటీ చెప్తాను మన భాషలో. అడవి నుంచి తయారు చేసిన నూనె ఇది. ఇది మన చేతి నుంచి రెడీ చేసిన నూనె. దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్ రావద్దు. 5 వర్షం సంసారం పిల్లలు కెమికల్స్ కూడా కలపరు, ఏమి కెమికల్ ఉండదు. మనం శుద్ధంగా తయారు చేస్తున్నాను. ఇది అన్ని వనమూలికలో. ఇది గ్రీన్. ఓకే, ఇది జామ ఆకు లాగా ఉంది. అది జామాకు ఉంది, పువ్వులు ఉంది చూడండి. నెక్స్ట్ అవి మందార పూలు. నాకైతే ఇందులో ఇదంటే ఇది నీలంబరి. ఇది నీలంబరి ఇది మెయిన్ జడిబుట్టి. ఇది నీలంబరి. ఓకే, అవును. ఇదంటే కాడు తులసి.
ఆహా, ఇది నాకు తెలుసు. మా సైడ్ వీటిని బూదులసి అని అంటారు. ఇవేంటంటే చిన్నప్పుడు పిల్లలకి ఈ చెట్టుని ఎండ పెట్టేసేవాళ్ళు. ఎండ పెట్టేసి చిన్న పిల్లలకి తలస్నానం చేసేటప్పుడు దూపం వేస్తారు కదా, అలాంటప్పుడు ఇదిగోండి ఈ పువ్వులు లాంటివి అందులో వేసేవాళ్ళు అనమాట, జలుబు దగ్గు చేయకుండా ఉంటది అనేసి. ఇదైతే నాకు తెలుసు. నెక్స్ట్ ఇది కరివేపాకు. ఇది అన్ని ఉంది మేడం, దీంట్లో అన్ని కలిపి చేస్తారు. ఒక్కొక్క కలిపేదో అన్ని ఒక పాత్రలో వచ్చి కొబ్బరికాయ నూనెలో అంటే ఇలా డైరెక్ట్ గానే ఎండ పెడతారా లేదంటే ఇలా పచ్చివే వేసేస్తారా? ఒక సైజు ప్రకారం పెడతాను. ఒక సైజు ఒక 1/4 కిలో 1/2 కిలో అలా చేసి ఒక పెద్ద అండలో చేసి దాంట్లో 108 జడిబుట్టి ఒకేసారి పెట్టి దాంట్లో ఉడుకు చేసి 6 గంటల వరకు ఉడుకు చేసి తయారు చేసి అది దానికి ఫిల్టర్ చేసి పంపిస్తాను. 5 రోజులు మాకు ఊడిపోయిన జుట్టు నిలబడతాయి, చుండ్రుమనే తగ్గిపోతాయి. మనం జుట్టుకి సైజుగా వస్తాయి, జుట్టు సైజు పెద్దగా పెరిగితే జుట్టు లాస్ట్ లో జుట్టు బాగా పొడుగు అవుతుందంట. తర్వాత 5 రోజులనే మనకి హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అవుతుందంట. నెక్స్ట్ డాండ్రఫ్ అది కూడాను బాగా కంట్రోల్ అవుతుందంట. ఎలా వాడాలి? ఇది వాడాలి అంటే వారానికి 2 సార్లు వాడాలి. ఫస్ట్ వచ్చి ఒక వారం రోజులు కంటిన్యూగా వాడండి. ఒక వారం రోజులు కంటిన్యూగా వాడితే అది ఆపేయండి. అది అయిన తర్వాత వారానికి 3 రోజులు, వారానికి 2 రోజులు వాడితే సరిపోతాయి. 6 నెలలకు వస్తే 6 నెలలు ఒక అమ్మాయికి వాడితే 1 లీటరు, మళ్ళీ వాడడానికి అవసరం లేదు. మళ్ళీ నెలలో 4 ఇంచు జుట్టు పెరుగుతూనే ఉంటాయి 6 నెలలు వాడి ఆఫ్ చేసిన తర్వాత. ఇదనమాట హెయిర్ ఆయిల్. కొబ్బరికాయ నూనె, ప్యూర్ కొబ్బరికాయ నూనెలో తయారు చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ లో ఇవన్నీ వేసేసి బాగా ఉడికిస్తారు, ఫిల్టర్ చేసి సేల్ చేస్తున్నాను. కొబ్బరి నూనెలో ఇవన్నీ వనమూలికలన్నీ కూడాను వేసి ఒక 6-7 గంటలు బాగా ఉడికించిన తర్వాత కాస్త గోరువెచ్చగా అయ్యాక అది ఫిల్టర్ చేసి ఇలా అమ్ముతున్నారంట. మనమంతా ఆదివాసీ వాళ్ళు మేడం. మనం ఆదివాసీ అంటే హక్కిపిక్కి ఆదివాసీ చెప్తున్నాను ఇక్కడ. ఇది కర్ణాటకలో మాది, అది ఆకిపకి కాస్ట్లో వస్తాయి మాది. ఎన్ని సంసారంలో తయారు చేసి ఇప్పుడు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఎన్ని అక్కడ వస్తే ఫిలిం స్టార్ వస్తే చూసి తీసుకోపోతున్నారు ఇక్కడ. నేను కూడా అలా చూసే బాగా ఇంత ట్రెండింగ్ లో ఉంది కదా, ఏంది ఒకసారి చూద్దామనే వచ్చాను. సరే ఏం పర్వాలేదు, చూడండి ఎంత మందు చూడండి మీ కళ్ళ ముందు ఉంది. ఇవైతే ఉమ్మెత్తకాయలు. నాకైతే ఇక్కడ ఉన్నవన్నీ తెలీదు, కొన్ని మాత్రమే తెలుసు. మెంతులు హెయిర్ కి చాలా మంచిది. 108 ఉంది, టోటల్ గా 108 ఉంది. ఇవేమో ఫ్లాక్స్ సీడ్స్, ఇవి గులిబెందులు అంటారు. అది కూడా పౌడర్ చేసి పెడతారు, గులిబెందులు. ఇవేమో కలోంజీ సీడ్స్. నెక్స్ట్ ఇవి ఉసిరికాయలు, ఆమ్లా కూడా హెయిర్ కి చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ ఇవేమేమో ఉన్నాయి, ఇవైతే నాకు అసలు తెలియదు. అలోవెరా కూడా కల్పిస్తారు. దీన్ని ఏమంటారు? అది గోకురలో అడవి గోకురు. ఇవన్నీ కూడాను చెట్లు వేళ్ళు. అది రామచ్చ బేరు, మంచి వాసన వస్తుంది. ఏంటండి? రామచ్చ బేరు. ఇది ఉల్లిగడ్డ, ఇది చిన్న ఉల్లిగడ్డ ఇది. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఇలాంటి ఆకులు అన్ని, ఈ చెక్కలు, తర్వాత ఇవన్నీ ఇక్కడ దొరకకపోతే మనకి కేరళ కోటెకల్ ఆయుర్వేదిక్ పోయి మనం తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ దొరికితే ఇక్కడ అడవి నుంచి కూడా తీసుకొస్తున్నారు. ఇది జుట్టు పెరగడానికి వస్తాయి. ఇది రోజ్మెరీ అంట. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడాను మంచి నేచురల్ వనమూలికలు కదా, మంచి స్మెల్ వస్తున్నాయి. ఒక్కొక్క స్మెల్, అన్ని కూడాను ఒక్కొక్క స్మెల్ వస్తుంది. ఇదైతే ఆనపకాయ మొక్కలు, ఇది ఎండపెట్టిన ఉసిరికాయ మొక్కలు, ఇవేమో పచ్చి ఉసిరికాయ మొక్కలు. ఇదిగోండి ఈ పువ్వులు కూడా వేస్తారంట. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి పనికొస్తుంది అంటున్నారు. కొన్నేమో హెయిర్ ఫాల్ తగ్గడానికి, తర్వాత చుండ్రు తగ్గడానికి ఒకటి, హెయిర్ లెంత్ అవ్వడానికి ఒకటి, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా మందారాల్లో కూడాను 3 రకాల మందారాలు వేస్తున్నారు. ఇదైతే పింక్ కలర్, అది వైట్ కలర్, ఇంకా అక్కడ ఉంది ఒకటి రెడ్ కలర్. 3 రకాలు వేస్తున్నారు. స్మైల్ గా బాగా స్మైల్ ఉంది, మామూలుగా లేదు, ఘాటుగా ఉంది. ఇవన్నీ వనమూలికలు అన్ని కలిపి ఇది పౌడర్ చేస్తారు. అన్ని పౌడర్ చేస్తే బాగా రిజల్ట్. ఇదంటే నీకు 6 మంత్, ఒక లేడీస్ అంటే 6 మంత్ వాడుకుంటే మళ్ళీ వాడదాన్ని తీసుకుందాం అక్కడం లేదు. మంచి జుట్టు గ్రోత్ గా పెరుగుతాయి, హెయిర్ గ్రోత్ గా వస్తుంది. ఇదంటే నీలాంబరి పౌడర్. ఇది నీలాంబరి పౌడర్. ఇలాగ గట్టి ఉంది. ఇది ఎంత గట్టిగా అయితే ఉందో అంత గట్టిగా జుట్టు ఉంటుంది. అవును, ఊడిపుడుకుంటా ఉంది. బరువు మాత్రం బాగా ఉంది. అవునవును. వాము కాటు వాజ్మా. అబ్బా, అసలు వామ్ లాగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వచ్చేసాయి. ఇంత ఘాటైన వాసన అయితే ఎక్కడ దొరకట్లేదు. కస్తూరి జడ్ నుంచి కాటలో దొరుకుతుంది. దాని వల్ల ఏంటంటే జుట్టు అనేది తిక్కుగా వస్తదంట. ఏంటండి? అంబ్రెలా అంట. ఇది ఎలాగా లాంగ్ ఉంది, అలాగనే లాంగ్ గా వస్తుంది. అవునవును. ఇప్పుడు ఎలాగ తయారు చేస్తారో అన్ని చూపిస్తాను. ఇప్పుడు ఈ వనమూలికలన్నీ ఉన్నాయి కదా, ఈ వనమూలికలన్నీ వేసేసి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో చూపిస్తారంట. అక్కడికి వెళ్ళి చూద్దాము. అమ్మో, కొండ చూడండి ఎంత పెద్దగా ఉంది. 108 తయారు చేసి కంటిన్యూగా 12 గంటలు వేడి చేయాల. వేడి చేసి అన్ని గిడుములకి ఇలాగా అయిపోయిన తర్వాత
ఇన్ని అన్ని గిడుములకితో ఇక్కడ ఫిల్టర్ చేసి ఇక్కడ తీసి ఇక అండాలు తీసి ప్యాక్ చేసి పంపిస్తారు. చూడండి వనమూలికలన్నీ ఇక్కడ వేసారు ఆల్రెడీ. వేసండి ఇంకా నా చేతితో కూడా కొన్ని వేయమంటున్నారు. ఇప్పుడు ఇది ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో ఇది నా చేతులతో వేస్తున్నాను. ఈ ఆయిల్ వాడిన వాళ్ళకి బాగా జుట్టు వచ్చేయాలి. ప్యూర్ కోకోనట్ ఆయిల్. చూడండి ఇది నీలాంబరి మెయిన్ ప్రొడక్ట్ నీలాంబరి వేస్తున్నారు. ఓకే ఇది నీలాంబరి అంట ఇది వేసేస్తున్నా. పౌడర్ ఇది వచ్చి భృంగరాజ్. అచ్చచ్చా ఓకే ఇలాగుంటదా? చాలా సార్లు విన్నాను కానీ మొక్క ఎలాగుంటదా చూడలేదు. ఇది భృంగరాజ్ అంట. ఇది అంటే మైలాంజీ పౌడర్. ఇది మైలాంజీ పౌడర్. ఇది మైలాంజీ పౌడర్. ఓకే కొద్ది హెయిర్ గ్రోత్ కి బాగా పనిచేస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ కి బాగా పనిచేస్తుందంట. ఇదంట ఇది వాము ఇందాక చెప్పారు కదా వాము. ఇదైతే నాకు తెలుసులేండి పర్లేదు. నో రెమెడీస్ మన వంటింట్లోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న బిజీ రోజుల్లో అవన్నీ మనము తెలుసుకోలేము. వాడటం కూడా కష్టం. ఇది అంటే 108 వనమూలికతో పౌడర్ చేసిన పౌడర్. ఇది స్మెల్ బాగా మంచిగా ఉంటది. ఇదంటే ఇది చూసాను ఇందాక చూసాను స్మెల్ అదిరిపోయింది. ఇది కూడా కరింజిల్గల్ మంచి రిజల్ట్ గా వస్తుంది. ఓకే ఆకు కూడా మంచిది పెట్టండి. కొలంజీ సీడ్స్ అంటారు కదా మన సైడ్. కొలంజీ. ఇది భృంగరాజ్ పౌడర్. ఓకే ఇది భృంగరాజ్ పౌడర్ అంట. ఇందాక మనం డైరెక్ట్ గా భృంగరాజ్ ఆకులను వేస్తాం కదా. ఇది ఇంకా పౌడర్ అంట. పౌడర్ మెంతి పుచ్చా మెంతి పడేరకి అలా మంచిది చల్లదనం చేస్తుంది. ఇది ఆమ్లా ఉసిరికాయలు పెట్టుకోవచ్చు ఇలాగా. ఇవి మందారం పువ్వులు వైట్. ఇవి ఇది పింక్. ఇందాక మనం అక్కడ ఏవేవైతే చూపించానో అవన్నీ కూడా ఇలాగా 1 by 1 వేసేసి బాగా మరిగిస్తారంట. పువ్వులతో పాటు ఆకు కూడా వేయాలంట. జటమంచి బేర్ అంట. స్మైల్ వస్తుంది. చాలు. ఇప్పుడు ఇదంతా కూడా 12 గంటలు బాగా మరిగిస్తామండి. 12 గంటలు మరిగినాక తర్వాత మొత్తం ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ చేసి బాటిల్స్ అనేది మొత్తం నింపేస్తాం. మొత్తం బాటిల్ నింపి మొత్తం చల్లారిపోతుందండి. డెలివరీ ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తారట. నేనైతే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. దయచేసి ఇంకొక మాట, మా వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది కనుక్కొని మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. ఆన్లైన్ లో పెట్టుకునేసి మోసపోకండి. ఆన్లైన్ లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారంట. అవైతే మీరు అస్సలు కొనొద్దు. మీరు ఇప్పుడైతే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అయింది కదా. దీని పేరుతో చాలా మోసాలు అనేవి జరుగుతున్నాయి అనమాట. ఫేక్ గా అమ్మేసుకుంటున్నారు మార్కెట్ లో. ఎలాగ ప్యాకింగ్ చేస్తారు అన్ని కూడా చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ప్రిపరేషన్ అయ్యింది కదా. దీని తర్వాత ప్యాకింగ్ ఎలాగవుతుంది ఏంటి అది కూడా చూపిస్తాను. అంటే ఇది ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్ అవుతుంది. ఆల్రెడీ అయిపోయిన ఆయిల్ ఇక్కడ ఉంది. ఈ ఆయిల్ అనేది అక్కడ మనకి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ విధంగా ప్యాకేజ్ అనేది చేస్తున్నారు. మూడు నెలల కోర్సు జెంట్స్ వాళ్ళకి, 6 నెలల కోర్సు లేడీస్ వాళ్ళకి. ఇది హాఫ్ లీటర్ బాటిల్ వస్తాయి. మాది ఒరిజినల్ పొటాటో హాఫ్ లీటర్ బాటిల్ వస్తాయి. ఇప్పుడు 300కి 200కి buy 1 get 1 ఫ్రీ అని చెప్తున్నా వస్తాయి కదా రీలు. అది మనం వీడియోకి పేప్ చేసి ఇంత చిన్న బాటిల్ నీళ్ళు కలిపి ఇస్తారు. చిన్న బాటిల్లో అమ్ముతున్నారంట 100 ml. ఇవైతే అసలు ఫేక్ ప్రొడక్ట్స్ అంట. ఇవి అసలు తీసుకోవద్దు. ఇదైతే ఒరిజినల్ ప్రోడక్ట్. ఇదిగోండి ఆదివాసి మనకి హాఫ్ లీటర్ వస్తుందంట. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్. ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే మైసూర్ కర్ణాటక రిటైల్ అడ్రస్ చూపిస్తాను. ఇదంటే బొంబాయి మహారాష్ట్ర వచ్చి వస్తాయి. ఇది గుజరాత్ నుంచి వస్తాయి. ఇది మనం అంటే మైసూర్ కర్ణాటక హుణసూర్ తాలూకు వచ్చి వస్తాయి. మాది కస్టమర్ అడ్రస్ ఇది ఉంది కదా. ఇది మా అడ్రస్. ఇది ఈ మా అడ్రస్ మైసూర్ కర్ణాటక ఒరిజినల్. ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకుంటే రిటర్న్ అడ్రస్ మైసూరు మనకి కర్ణాటక అడ్రస్ వస్తుంది. వేరే అదర్ డూప్లికేట్ ప్రోడక్ట్స్ కనుక తీసుకున్నారు అంటే అది ఖచ్చితంగా వేరే అడ్రస్ వస్తుందంట. ఇది ఏమో లిపిడ్ గా ఉంది. నీళ్ళు ఇది. అచ్చా ఇది ఆయిల్ లేదు. ఇది పచ్చ కలర్ ఉంది చూడండి. అవును కలర్ మిక్స్ చేసి మరీ కలర్ ఉంది అసలు. ఇది చూడండి మాది ఒరిజినల్ పొటాటో ఆయిల్ ఎలాగుంది. ఇలా సీల్ ఓపెన్ చేస్తేనే కొబ్బరికాయ వాసన వస్తాయి. చూడండి ఎలాగుంది.
ఒరిజినల్ నూనె అంటే ఇలాగ వస్తాయి. ఇలా వేరు వేరు మసాజ్ ఇక్కడ ఒరిజినల్ ఆయిల్ కదా, ఇంకెందుకు ఈ ఇందులో వేసింది వేస్ట్ చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాసేసుకుంటున్నారు. ఈ ఒరిజినల్ ఆయిల్ చూడడానికి కొంచెం తేనెలాగే ఉంది, కాస్త చెక్కగా కూడా ఉంది. ఫేక్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అవైతే డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదే మీరు తీసుకోండి. ఇప్పుడు యూట్యూబ్ లింక్ ఉంది కదా, ఆ లింక్ పైన అది వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ಮೇಲೆ క్లిక్ చేసి ఆర్డర్ చేస్తే ఇంటి దగ్గర 5 రోజుల తర్వాత ఇంటి దగ్గర వచ్చేస్తాయి. ఓకే, వీళ్ళ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీళ్ళ వెబ్సైట్ లింక్ అవన్నీ కూడాను. మీరు దాని ద్వారా ఆర్డర్ చేసుకోండి, 5 days లో మీ ఇంటికి చేరిపోద్దంట. ఆన్లైన్ పేమెంటే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది, కాబట్టి మనకి ఎటువంటి టెన్షన్ లేదు. మనం ఇంటికి ఆయిల్ రిసీవ్ చేసుకున్న తర్వాతే మనం పేమెంట్ కూడా చేయొచ్చు. నాకులాగా మీరు కూడాను ఒరిజినల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ నే తీసుకోండి, ఫేక్ ప్రొడక్ట్స్ ని తీసుకొని మోసపోవద్దు. నేనైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ వెబ్సైట్ అలాగే ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను, మీరైతే ఆర్డర్ చేసుకోండి. ఇద్దరికి నేను ధన్యవాదాలు నమస్కారం చేస్తున్నాను. మీరు ఇంత దూరం వచ్చి మా ప్రోడక్ట్ తీసుకొని పోతున్నారు, మాకు కూడా సంతోషం అయింది. మీరు వాడిన తర్వాత మనకు కూడా సంతోషం వస్తాయి సార్. బాగా మంచి రిజల్ట్, మనం మళ్ళీ విశ్వాసం చేయండి. ఒకసారి వాడి చూడండి, ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మీరు చేస్తున్నారు. మీ రిజల్ట్ చూసి మీ జుట్టు కూడా చూపిస్తున్నారు ఇక్కడ. ఓకే, నేను కూడా తప్పకుండా వాడతాను. రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అంటే నేను ఇక్కడ మీకు ఆయిల్ కూడా అప్లై చేసి చూపిస్తామని, ఇదిగోండి నాకైతే ఆయిల్ కూడా రాస్తున్నారు. ఈ ఆయిల్ వల్ల మనకు కళ్ళు నొప్పులు కానీ, కళ్ళు మంటలు కానీ, హెడేక్ కానీ ఏమన్నా ఉన్నా సరే టెన్షన్ అంతా పోయి కొంచెం రిలీఫ్ గా ఉంటదంట, బాగా నిద్ర కూడా పడుతుందంట. ఇప్పుడే బాగుంది, బాగా మసాజ్ చేస్తున్నారు, ఇక్కడే నిద్ర వచ్చేలాగా ఉంది నాకు. ఇలా మసాజ్ చేసినట్టు స్కాల్ప్ కి బాగా రాసుకోవాలంట. వారానికి 2 రోజులు రాసుకుంటే సరిపోద్దంట. వారానికి 2 days. లేడీస్ కి అయితే 2 బాటిల్స్ 6 months వస్తాయి, జెంట్స్ కి అయితే 1 బాటిల్ 3 months వాడితే సరిపోద్దంట. మరి పట్టతలు ఉండేటోళ్ళు వాడితే ఏం రాదంట, కాస్త అన్నా సరే మొలకలు ఉండాలంట, అప్పుడే వస్తుందంట. ఓకే, చిన్న ఉంటేనే అవి ఇంకా గ్రోత్ అవుతాయంట, లేకుండా నున్నగా గుండు కొట్టేసినట్టు రాదంట. చూడండి ఇలాగా చిన్న మొలకలు ఉండాలంట, ఇలా మొలకలు ఉంటే ఈ విధంగా వచ్చిందంట. ఈ ఆయిల్ వాడడం వల్ల 4 months వాడారంట. చూడండి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. వీళ్ళ కస్టమరే వాళ్ళకి అలాగా ఫొటోస్ అయితే పంపించారంట హ్యాపీగా. నేను కూడాను ఇంత హెయిర్ తో నాకు కూడా వచ్చేసి నేను కూడాను అప్పుడు వీళ్ళకి షేర్ చేసుకుంటాను, నేను కూడా హ్యాపీగా. ఆల్రెడీ నా కోసం అయితే 2 బాటిల్స్ తీసుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ కూడాను చాలా మంది అడిగారని చెప్పాను కదా, వాళ్ళ కోసం కూడాను కొన్ని బాటిల్స్ అయితే తీసుకుని వెళ్తాను. ఇది నేను వీళ్ళు చెప్పిన విధంగా రెగ్యులర్ గా వాడతాను. వాడి ఒక 2 months తర్వాతనో ఇంకా నా హెయిర్ ఎలాగా గ్రోత్ అయింది ఏంటి అనేది అయితే మీకు అది కూడా చెప్తాను. చూసారు కదా ఆదివాసీ హెయిర్ ఆయిల్ దేంతో తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అన్నది. ఎంతకి 4 బాటిల్ ఎవరి కోసం అనుకుంటున్నారా? నా కోసం 2 బాటిల్, ఇంకా మా ఫ్రెండ్స్ తెమ్మన్నారని చెప్పాను కదా, వాళ్ళ కోసమని ఈ 2 బాటిల్ అన్నమాట. లేడీస్ కి 6 months కోర్స్ అన్నారు, 2 బాటిల్ కావాలన్నారు, అందుకే 2 బాటిల్ తీసుకున్నాను. నేనైతే ఇంక రెగ్యులర్ గా ఇది యూజ్ చేసి దీని ఫీడ్బ్యాక్ కూడా నేను ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను. మాకున్న తక్కువ టైంలోనే మేము మైసూర్ ప్యాలెస్ చూడడానికి కూడా వెళ్ళాము. అక్కడ ఇదిగోండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. అలాగే ఈ విసనకర్ర వద్దు అన్నా సరే ఆ మనిషి మాకు అంటగట్టేశాడు. ఇంకా అలాగే ఒక చిన్న ఏనుగు బొమ్మ తీసుకున్నాము, కీ చైన్. ఇదైతే ఇంక ఇప్పుడే ఫ్రిడ్జ్ కి పెట్టేస్తాను. ఇది వుడ్ అనమాట, ఇవన్నీ కూడాను వేరే మెటల్ గానీ ఇది మాత్రం వుడ్ ది. భలే బాగుంది. ఇదిగోండి వీటి మధ్యలో పెట్టాను అనమాట. డార్జిలింగ్, సిక్కిము, మేము మసూరి వెళ్ళాం కదా, అక్కడ మేము తెచ్చుకున్న ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మధ్యలో ఇది పెట్టేశాము మైసూర్ ప్యాలెస్ ది. మేము మైసూర్ ప్యాలెస్ చూసింది అలాగే ఫ్లైట్ జర్నీ ఇంకో బ్లాగ్ లో వస్తుంది.